అందరికీ నమస్తే అండి. ఈ వీడియో స్పెషల్గా పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళలో చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, వైసీపీ అంటే అభిమానం, లేదా మొదటి నుంచి దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీ అంటే గిట్టగా, లేదా చంద్రబాబు గారు అంటే గిట్టక, లేదా పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చక, ఏదో ఒక కారణంతో వైసీపీకి అభిమానులుగా మారారు. కానీ ఆ అభిమానాన్ని చంపుకోలేకపోతున్నారు. అలాగని వైసీపీ చేసిన తప్పుల్ని ఒప్పుకోలేకపోతున్నారు. సో నేను ఒక జర్నలిస్ట్గా, లేదా ఈ 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చాలా దగ్గరగా నుంచి చూస్తున్న వ్యక్తిగా, మీ పార్టీ బాగుండాలన్నా, లేదా మీరు మళ్ళీ ఏదైనా ఒక స్థాయిలో ఉండాలన్నా సరే అబద్ధాలను ఒప్పుకోండి. నేను ఒక 100 సార్లు చెప్పుకుంటా ఇదే మాట. ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ఒక అబద్ధం చెప్పారు. అమెరికాలో రిపోర్ట్లో తన పేరు లేదు అని. కానీ మనం ఆ రిపోర్ట్ని చూపించాం. నేను ఆ దీనికి ప్రీవియస్ వీడియోలోనే నేను ఆ రిపోర్ట్ను చూపించి దానిలో 80వ పాయింట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉన్నట్టు స్పష్టంగా ఉంది. మీకు కావాలంటే మళ్ళీ దీనిలో చూపిస్తే చూడండి. దానిలో చాలా స్పష్టంగా 80వ పాయింట్ నుంచి 84వ పాయింట్ వరకు ఆ 4 పాయింట్లలో కూడా అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలిశారు అంటే అందులో జగన్ అనే పేరు లేదు, చీఫ్ మినిస్టర్ అని పేరు ఉంది. 2021లో చీఫ్ మినిస్టర్ ఇంకెవరు? ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. సో కలిసినట్టు ఉంది. జగన్ గారేమో నిన్న ప్రెస్ మీట్లో అసలు నా పేరు లేదు, వాళ్ళు కావాలని రాస్తున్నారు అన్నారు. సో నేను అది వీడియోలో చాలా ఆధారాలతో సహా చూపిస్తే దాని మీద కూడా వితండవాదం, అడ్డగోలు వాదన. ఇంకా ఎన్నాళ్ళు ఈ అబద్ధాలు చెప్పింది అబద్ధం. అరే మీరు అబద్ధంలో ఉన్నారా, అబద్ధం నుంచి నిజానికి రండిరా, బాగుపడతారా అని చెప్తేనేమో ఈడు కరెక్టోడు కాదు, ఈడు ఎలాంటోడు అని చెప్పి నాతో వాదన. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి విపరీతమైన ప్రెజర్, సస్తున్నారు చాలామంది, చాలా గ్రూపుల్లో. ఈవెన్ నాకే స్వయంగా ఒక 12 కాల్స్ వచ్చాయి. వైసీపీ వాళ్ళు చదువుకున్న వాళ్ళే, మళ్ళీ వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. సో వాళ్ళు ఏమండి, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేని వాళ్ళో, లేదంటే కొన్ని వర్గాల మహిళలో ఇంకెవరో తెలియని వాళ్ళు ఉన్నారంటే ఓకే, వాళ్ళని మనం మార్చలేం. మార్చొచ్చు కానీ మార్చలేం. కానీ చదువుకున్న వాళ్ళు, కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా అబద్ధ బతుకులో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. తర్వాత అంటే పర్టికులర్ కొన్ని ఉదాహరణలు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తారు. ఈవెన్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన చాలాసార్లు చెప్పాడు, నాకు సొంత మీడియా లేదు, నాకు అసలు సొంత మీడియా లేదు, టీడీపీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని. మరి ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ప్రెస్ మీట్ పెడితే 1 గంట ప్రెస్ మీట్కి 3 పేజీల వార్త ఏ పేపర్లో అయినా వస్తుందా? ప్రపంచం మొత్తం మీద వెతకండి వీలైతే. ఒక దినపత్రిక గురించి నేను చెప్తున్నా, అఫీషియల్ మీడియా గురించి చెప్తున్నా. మరి సాక్షి అనేది ఒక దినపత్రిక అఫీషియల్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే 3 పేజీల్లో వార్త వస్తుంది. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఫుల్ పేజీల్లో వస్తుంది కవరేజ్. అది వాళ్ళ పత్రిక, వాళ్ళ యజమాని, వాళ్ళకున్న బంధం, దాన్ని ఎవడు కాదండు. నేను ఎందుకు చెప్తున్నాను, నాకేమి అవసరం? ఆయన ఓపెన్గా నాకు సొంత పత్రిక లేదు, సొంత మీడియా లేదు అని అనడం తప్పు, అదే అబద్ధం. 2008 మార్చి 24వ తేదీన సాక్షి పత్రికను ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? మా అబ్బాయి దీనికి చైర్మను, మా అబ్బాయే పెట్టారు దీన్ని. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు అబద్ధాలు రాస్తున్నారు, వాళ్ళ అబద్ధాలకు సరైన కౌంటర్ ఇవ్వాలి, మనం సరిగ్గా జనంలోకి నిజాలు వెళ్ళాలి, కాబట్టి మేము సొంత మీడియా పెడుతున్నామని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు 2008 మార్చి 24వ తేదీన. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే చైర్మన్ సాక్షి గ్రూప్కి. ఆ తర్వాత కూడా భారతి గారు దానికి చైర్మన్గా మారారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? లేదు, మాకు సొంత మీడియా లేదు అంటున్నారు. కానీ పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. సో అది అబద్ధం. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ పార్టీ, వదిలేద్దాం. ఇంకా ఆ కవరేజ్లో కూడా చూడండి. మొన్న ఒక 10 రోజుల కిందట అనుకుంటా, 15 రోజుల కిందట కోర్టులో ఒక పిటిషన్ వేశారు. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుకి వ్యతిరేకంగా, అరెస్టులు తప్పు, అది ఇదని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో పిటిషన్ వేసి ఒక వాదన అఫిడవిట్ వేశారు. ఆ అఫిడవిట్ని ఒక పెద్ద ఆర్టికల్ రాశారు, చాలా పెద్ద ఆర్టికల్ రాశారు. పక్కన చూడండి, అఫిడవిట్ని పెద్ద ఆర్టికల్ రాశారు. కానీ కోర్టు ఇచ్చే తీర్పుని చిన్న వార్త రాశారు. ఎందుకంటే తీర్పు వాళ్ళకు వ్యతిరేకంగా ఉంది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు సబబే అని కోర్టు చెప్పింది. అఫ్కోర్స్ అఫిడవిట్లేమో అంటే వాళ్ళు వాదననేమో పెద్దవి రాస్తున్నారు, కోర్టులు ఇచ్చే తీర్పులేమో చిన్నవి రాస్తున్నారు వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చేసరికి. మరి దీన్ని ఏమనాలి?
సో ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే వైసీపీ అభిమానుల్లో చాలామంది వాళ్ళు ఉన్నారు, విజ్ఞత ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు మోసపోతున్నారు. వాళ్ళని మోసం చేస్తున్నది వాళ్ళ పత్రిక అండ్ వాళ్ళ పార్టీ యజమాని, వాళ్ళ పార్టీ ఓనర్. సో మీకు కొన్నాళ్ళ పాటు ఓకే టీడీపీని సపోర్ట్ చేయమనో లేదంటే జనసేనని సపోర్ట్ చేయమనో బీజేపీని సపోర్ట్ చేయమని ఎవడో చెప్పడు. కొన్నాళ్ళు రాజకీయాలకు పక్కన ఉండడం బెటర్. ఆ అభిమానాన్ని చంపుకోవక్కర్లా, అభిమానం నుంచి కాస్త దూరంగా జరగడం బెటర్. అభిమానాన్ని చంపుకోవాలని ఎవరూ చెప్పరు. ఒక వ్యక్తి అభిమానం, ఒక వ్యక్తిని అభిమానించవచ్చు, ఆరాధించవచ్చు. కానీ ఆ వ్యక్తి అబద్ధాలు చెప్తున్నాడా నిజాలు చెప్తున్నాడా అనేది తెలుసుకోలేకపోతే, అబద్ధాలు అని చెప్పలేకపోతే మన బతుకు కూడా అబద్ధ బతుకులో ఉన్నట్టే. కాబట్టి ఆ దారిలోకి ఆ పంథ మంచిది కాదు, మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే. ఈవెన్ ఏ పార్టీ అయినా సరే, నేను చాలా వీడియోస్లో చాలా సందర్భాల్లో చెప్పాను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏం పెద్దగా పొడిచింది ఏమీ లేదు. ఈ 6 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. వైసీపీ వాళ్ళు చేస్తున్న స్కాముల్లో వీళ్ళు షేర్ తీసుకుంటున్నారు, వాళ్ళ అవినీతిలో వీళ్ళు వాటాకి వెళ్తున్నారు తప్ప వాళ్ళని ఎక్కడా పట్టుకోవట్లా, వాళ్ళని ఎక్కడా చట్టం ముందు దోషులుగా నిలబెట్టట్లా. అరే మీరు ఒక 10 రూపాయలు తిన్నారు, మాకు ఒక 4 రూపాయలు ఇచ్చేయండి, కాంప్రమైజ్ అయిపోదామనే దారిలోనే వెళ్తున్నారు. సో వీళ్ళు కూడా అదే పందా కొనసాగిస్తున్నారు. సో మనం చేయాల్సింది, మనం చదువుకున్న వ్యక్తులుగా మనం చేయాల్సింది, మనకు కావాల్సింది పరిపాలనలో సంస్కరణలు కావాలి, రాజకీయాల్లో సంస్కరణలు కావాలి. ఈ అబద్ధపు రాజకీయాలు, అవినీతి రాజకీయాలు ఇవన్నీ కూడా పక్కకు వెళ్ళాలి అంటే ఇలా పనికిమాలిన రాజకీయాలు, పనికిమాలిన స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు నిష్కర్షగా ఖండించాలి. అసలు దీనిలో అభిమానాలు పక్కన పెట్టేయాలి. లేకపోతే కళ్ళు ఎదురుగా అమెరికాలో ఆ రిపోర్ట్లో ఆయన పేరు ఉంటే నా పేరు లేదు, వాళ్ళు అబద్ధాలు రాస్తున్నారు అని ఒక వ్యక్తి చెప్పారు అంటే దాన్ని కూడా గుడ్డిగా నమ్మి చాలామంది వితండవాదం చేస్తున్నారంటే మరి ఏ జాతిలో పుట్టినట్టు, ఎక్కడ ఉంటున్నట్టు? ఒకసారి ఏ సబ్జెక్ట్లో తీసుకున్నా అంతే. ఏ సబ్జెక్ట్లో పోలవరం ఎత్తు తగ్గించమని కేంద్రానికి లేఖ రాసింది 2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే. 2023లో కేంద్రం ఒప్పుకుంది, సరేరా బాబు మీరు లేఖ రాశారు, మీ బాధ మేము కాదని లేకపోతున్నాం, తగ్గిద్దామని కేంద్రం ఒప్పుకుంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ దాని మీద చర్చకు వచ్చి పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించొద్దు, 2 దశల్లో చేస్తాము, మొదటి దశలో 41 మీటర్లు, రెండో దశలో 45 మీటర్లు యాజిటేజ్ చేద్దామని అన్నారు. దానికి కేంద్రం ఒప్పుకుంది. కానీ ఎత్తు తగ్గించేస్తున్నారని ఇప్పుడు ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ. అది అబద్ధమే కదా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఎత్తు తగ్గించమని కేంద్రాన్ని ఒప్పించారు, కేంద్రాన్ని అడిగారు. ఇప్పుడు దాన్ని ప్రచారం చేస్తున్నారు, ఇదేదో ఈ ప్రభుత్వం తప్పులాగా. ప్రతిదీ అబద్ధమే. అరే దేనిలో ఒకదానిలో నిజమైన రాజకీయాలు చేస్తారేమో, వాళ్ళకు పాజిటివ్గా వీడియోలు చేద్దామని ఎన్నిసార్లు వెతుకుతున్నానో. నాకేం అవసరం? వైసీపీని వ్యతిరేకించాల్సిన అవసరం, జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించాల్సిన అవసరం నాకు లేదు. ఏదో ఒక సబ్జెక్టులో అయినా వాళ్ళు నిజాయితీగా రాజకీయం చేస్తారు, మంచి వైపు నిలబడతారు, అప్పుడు వాళ్ళ కోసం కూడా వీడియో చేద్దాం. ఏముంది, జనానికి నిజం చెప్పడం మన అవసరం కదా, జనాల్ని ఎడ్యుకేట్ చేయడం, నిజంలోకి రప్పించడం మన అవసరం కదా. సో వాళ్ళు ఏదైనా మంచి చేస్తే మంచే చెప్దామని నేను చూస్తున్నా. మంచికి దొరికితే కదా. భూతద్దం పెట్టి వెతికినా మంచి దొరకట్లా, పాజిటివ్ దొరకట్లా. ఏం చేస్తాం? థ్యాంక్ యూ.